అమ్మా ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? నేను 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. పేరు? నా పేరు సరస్వతి. ఓకే. ఇక్కడ అంటే రోజుకి దాదాపు ఎన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు? దాదాపు ఒక 3000 4000 మంది వస్తుంటారు. మేము ప్రతి వారం ఆదివారం, మంగళవారం, శుక్రవారం వస్తుంటాము. అందరు శివశక్తులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని గొడవలు చేస్తున్నారు. పాత వాళ్ళకే కావాలి స్వాతంత్రం, కొత్త వాళ్ళకే ఎంట్రీ లేదని చేస్తున్నారు. అందరూ బతకాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ ఎలర్ట్ చేసినట్టు మేము సంవత్సరంకి ఒక్కసారి ఈ అమ్మ లగ్గం జరుగుతుంది కాబట్టి ఆశాన కోసం మీ శివశక్తులు మేము ఆటల పాటలతో ఉంటాం కాబట్టి అందరినీ ఎలర్ట్ చేయాలని మేలు కోరుతున్నాం. దేవాలయానికి సంబంధించి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? దేవాలయ సౌకర్యాలు ఒకప్పుడు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు కొంత నష్టంగా కలుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ ప్రజలు ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని నష్టప్రకారాలు జరుగుతున్నాయి. ఫోన్లు పోవడం, మొబైల్స్ పోవడం, దొంగలు అవి జరుగుతున్నాయి. అందువల్ల ఎవరు దొంగలో, ఎవరు శివశక్తులు, ఎవరు దేవుళ్ళు అనేసి చాలా మంది లోపలికి ఎలర్ట్ చేయకుండా జరుగుతుంది. ఒకప్పుడు ఇంత ప్రజలకి ఇబ్బందికరంగా లేదు, ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్లేస్ చిన్నగా అయిపోయింది. చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎంత భక్తులైనా ఎంత ఇదైనా కానీ దానికి ఒకప్పుడు డివైడ్ ఉండే, ఇప్పుడు దేనికి డివైడ్ లేదు. అందరూ టికెట్ దర్శనం అయినా అలానే రావాల్సింది, ఫ్రీ దర్శనం అయినా ఒకటే లైన్లో రావాల్సింది. దానివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న చట్ట ప్రకారంగా పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకుంటారో, ఎవరు స్వాతంత్రం వాళ్ళదే. ఇక్కడ ముఖ్యంగా వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయమ్మా? లోపల వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయి అంటే బయట వాష్రూమ్స్ వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు కానీ క్లీనింగ్ అనేది లేదు. ఎక్కడ పడితే అక్కడ నీట్నెస్ అనేది లేదు. చాలా మంది బయట ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినడం, ఎక్కడ పడితే అక్కడ ప్రొటెక్షన్ అనేది ఖరాబ్ అవుతుంది. దానివల్ల మన గుడి ఆలయం పక్కన చెత్త అనేది ఎక్కువ కనబడుతుంది. సో నిర్లక్ష్యం. మరి ఎప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించలేదా? గుడి యాజమాన్యానికి మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా? మరి చాలా మంది, మీరు కూడా ఒక భక్తురాలిగా చాలా మంది చేస్తారు. మాకన్నా ఒకప్పుడు వేరే ఆమె ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు కొత్త వాళ్ళే వచ్చారు ఏజెంట్, వాళ్ళకి తెలియాలి. అంటే నేను ఒక 1 ఇయర్ రాలేదు, ఈ ఇయర్ వచ్చాను. నేను ఈ అమ్మవారి లగ్గం అప్పుడు నేను ఇక్కడ ప్రత్యక్షం అవుతాను. ఒక 1 మంత్ వస్తాను. వీరు ఎప్పటికీ ప్రతి సంవత్సరం వీళ్ళు బతుకుతీరు ఇదే అని చెప్పేసి ఇక్కడ ఉంటారు. కాకపోతే అందరికీ శివశక్తులకి మాకు అనికరించాలి, అందరికీ ఆడుతూ పాడుతూ ఉండాలి, అందరికీ సౌకర్యం అందించాలి. కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు కాబట్టి మాకు వచ్చేది ఈ ఆషాఢ మాసాలనే మేము అందరం కలుసుకుంటాం కాబట్టి అందరికి ఇవ్వాలి. భక్తులకు కూడా వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గేట్లు ఎక్కడివక్కడ డివైడ్ చేశారు కానీ ఏ గేట్లో డివైడ్ చేసినా కానీ అందరు అందులోకే రావాల్సి వస్తున్నారు. డబ్బు ఉన్న వాళ్ళు అందులోకి వెళ్తున్నారు, డబ్బు లేని వాళ్ళు కూడా అందులోకి వెళ్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్ యూ.